క్రైస్తలో సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము. ఆదికాండం 15:1. ఆదికాండం 15 దేవుడు అబ్రహామునకు దేవుడు 5వసారి ప్రత్యక్షమాయెను. అతని విశ్వాసమును పరీక్షించుటకప్పుడు దేవుడు ప్రత్యక్షమాయెను. దేవుని సర్వాంగ కవచంలో విశ్వాసమను డాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 మనకియ్యబడినది. ఎందుకనగా బలమగు సజీవమైన విశ్వాసము ద్వారా మాత్రమే శత్రువును ఓడించగలము. మార్కు సువార్త 11:22 ప్రభు దానిని దేవుని విశ్వాసము, ఇంగ్లీష్ బైబిల్ మార్జిన్లో నియబడినది అని పిలుచుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20 అది దేవుని కుమారుని విశ్వాసము అని వివరించబడినది. దేవుడు తనంతట తానే మనలో నివసించినప్పుడు మాత్రమే బలమైన విశ్వాసమును కలిగి ఉండగలము. దేవుడు ఈ దర్శనంలో ఆదికాండం 15 అబ్రహాముతో, అబ్రామా నన్ను, నా మాటను నమ్ముము అని చెప్పెను. దేవుడు ఇంకా ఇట్లనెను, నేను నీకు కేడుమును, నీ అత్యధిక బహుమానమును. కీర్తన గ్రంథము 84:11 దేవుడు సూర్యుడును కేడుమున ఉన్నట్లుగా వివరించబడెను. బహుమానము విశ్వాసంపై ఆధారపడి ఉన్నది. నిజమైన చురుకైన విశ్వాసం లేని ఎడల బహుమానమును పొందలేము. మనకు విశ్వాసమును అనుగ్రహించుటకు ప్రభు శ్రమలు, పరీక్షలను ఉపయోగించును. 1 పేతురు రాసిన పత్రిక 1:7. దేవుడు స్పష్టముగా అబ్రహాముతో మాట్లాడెను, ఆయనను నమ్ముటకు అతనికి కష్టముగా నుండెను. ఆదికాండం 15:2-3 అబ్రహాము అనేక సంవత్సరములు వేచియుండి తనకు పిల్లలు లేరని సంగతిని గుర్తించి తన ఆస్తిని తన ప్రధాన నిర్వాహకుని పేరిట పెట్టుచు వీలునామ తయారు చేసెను. ఈ పొరపాటు నుండి అతనిని రక్షించుటకు దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. మన హద్దుబాటుల వలన తరచుగా అనేక సందేహములకు గురియగుచుందుము. మనకు బలమైన విశ్వాసం ఉండినను కొన్ని పర్యాయములు మనల్ని తొందర పెట్టుటకు సందేహములు తిరిగి కలుగుచుండును. మరియు దేవుడు తన కృపా కనికరముల చొప్పున మరలా జోక్యం చేసుకొనుచుండును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.